బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో గెలిచిన తీన్మార్ మల్లన్న. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా సాగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టకేలకు ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. 3 రోజులుగా సాగిన ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 43 మందితో పాటు బీజేపీ అభ్యర్థి అయిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని సైతం ఎలిమినేట్ చేయగా చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేషన్ కావడంతో చివరికి తీన్మార్ మల్లన్నని విజయ ఢంకా మోగించారు. రెండో ప్రాధాన్యత ఓట్లో మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా మల్లన్న విజయం సాధించడం గమనార్హం. అయితే ముందు నుంచి తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు. చివరికి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటన కూడా జారీ చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,000 పైచిలకు ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,000 పైచిలకు ఓట్లు పోలవగా రెండవ స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి కేవలం 43,712 మాత్రమే పడ్డంతో మూడవ స్థానానికి పరిమితమైపోయారు. దీంతో మెజార్టీ ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. ఈయన గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలో మరో ఎమ్మెల్సీ పడిపోయింది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ దూకుడికి బీజేపీ బీఆర్ఎస్ విలువిల్లాడుతున్నాయి. కాగా గతంలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. గత నెల 27న పోలింగ్ జరగగా తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు జరిగిన కాంగ్రెస్ గెలవడం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.